భారత్ పాకిస్తాన్ మధ్య తాజా పరిస్థితుల నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ వింగ్ కమాండర్ మంతెన జగన్మోహన్ రాజు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. అంటే తాజా పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఒకవైపు భారత్ సైనిక స్థావరాలపైనే దాడి చేశామని చెప్పినప్పటికీ పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి దీటుగానే సమాధానం చెప్తుంది భారత్. మీరేమంటారు ఓవరాల్గా? మనం డెఫినెట్లీ మీరు చాలా చక్కగా చెప్పారండి. ధీటుగా సమాధానం ఇచ్చాం. మనం వాళ్ళ 50 డ్రోన్స్తో వాళ్ళు అటాక్ చేస్తే ఒక్కటి కూడా సఫలం అవ్వలేదు. అంటే మన త్రివిధ దళాలు ఎంత చక్కగా ఎదుర్కొన్నాయి అనేది మనకు అందరికీ ఒక ప్రదర్శనం. అండ్ ఆపరేషన్ సింధూర్తో ఏదైతే మొదలైందో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతున్నది. ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అవ్వలేదు. 1, 2 అనుకోక్కర్లేదు మనం. ఇట్ ఈస్ సింప్లీ ఆపరేషన్ సింధూర్ అయ్యేదాకా మనం మన త్రివిధ దళాలు మన సైనిక బలగం ఏంటి అనేది చక్కగా ప్రపంచం అంతటికి చాటి చూపిస్తున్నాం. మనం ఎంత బ్యాలెన్స్తో ఎంత సమన్వయంతో ఓన్లీ స్పెసిఫిక్గా టెర్రరిస్ట్ స్థావరాలని మనం అటాక్ చేస్తే వాళ్ళు మటుకు మన సివిలియన్ సిటీస్ని, టౌన్స్ని, వైటల్ ఇన్స్టలేషన్స్ని, ఎయిర్ బేసెస్ని, ఆర్మీ బేసెస్ని వీటన్నిటినీ టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? భుజ్ అంటే గుజరాత్ కార్నర్లో, కచ్లో ఒక కార్నర్, అక్కడి నుంచి రాజస్థాన్ మీదుగా అన్ని బేసెస్ని, సెలెక్టెడ్ బేసెస్ని, హర్యానా, పంజాబ్, దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా, మీద నుంచి కింద దాకా మొత్తం దే హ్యావ్ ట్రై టు అటాక్. ఒక్క చోట కూడా సఫలత రాలా వాళ్ళకి. ఎయిర్ వింగ్ డిఫెన్స్ సిస్టమ్తో పూర్తిగా డ్రోన్స్లో నిర్వహణ చేశారు. డ్రోన్ వెనుక ఉన్న ప్రధాన వాళ్ళ వ్యూహం ఏంటి? చాలా మనం చూసుకుంటే అండి, ప్రపంచం మొత్తంలో డ్రోన్స్ ఒకసారి వచ్చాక ఈ లాస్ట్ 2.5 yearsలో అసలు వార్ డైనమిక్స్ అనేవి పూర్తిగా మారిపోయినాయి. ఇప్పుడు మనం యుక్రెయిన్, రష్యా మధ్యలో క్లాసిక్ దాన్ని ప్రదర్శన చూడొచ్చు. డ్రోన్ అనేది చాలా చవక. డ్రోన్ అనేది పోయినా సరే ఏమీ ఉండదు. విదిన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం యూ కెన్ రిప్లేస్ ఇట్. అదే ఒక విమానం అయితే మినిమం 2 years దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అది ఎగరటానికి మినిమం 10 to 15 years ఆ పైలట్ దాని మీద ఎన్నో ప్రయోగాలు చేసి ఆ ఎక్స్పర్టీస్ సంపాదించి అప్పుడు వార్కి రెడీగా ఉంటారు. అవన్నీ మారిపోయినాయి. ఆ డైనమిక్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు అది లాంచ్ చేసి ఏసీ రూమ్లో కూర్చొని కంట్రోల్ చేస్తున్నారు. వచ్చిన డ్రోన్ని వచ్చినట్టుగానే భారత్ దళాలన్నీ దాన్ని నిర్వహించగలిగాయి. మనం ప్రెస్ బ్రీఫ్లో చాలా క్లియర్గా చెప్పారండి. ఒక్కటి కూడా వాళ్ళు సక్సెస్ఫుల్లీ చేయలేకపోయారు. ఎక్కడా కూడా వాళ్ళు అటాక్ చేసింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అటాక్ చేశారు. మనం దాన్ని ప్రతి చోట కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత చక్కగా పనిచేసిందంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడమే కాదు, ట్రాక్ చేసి డిస్ట్రాయ్ చేశాం. ఇన్ని డ్రోన్లు ఒకేసారి పంపడానికి ప్రధాన ఏ ఏరియాస్ టార్గెట్స్ అంటారు సార్? దాని వ్యూహం ఏమంటారు? డ్రోన్స్ చాలా డిఫరెంట్ మోడల్స్లో యూస్ చేయొచ్చండి. స్వామ్ డ్రోన్స్ అంటారు. ఇప్పుడు స్వామ్ అంటే బేసికలీ ఆ వర్డ్ యూస్ చేసేది ఎందుకంటే మన స్వామ్ ఆఫ్ బీజ్ అంటాం కదా, ఏమనాలి, మన లెట్స్ సే స్వామ్ ఆఫ్ హనీ బీజ్ని మనం తెలుగులో ఏమంటాం? తేనెటీగలు. ఒక తేనెటీగలు ఎప్పుడన్నా అటాక్ చేస్తే ఒక స్వామ్ వస్తుంది, 100,000 వచ్చి అటాక్ చేస్తాయి. అలాగే ఆ వర్డ్ ఇక్కడ యూస్ చేస్తారు, స్వామ్ డ్రోన్స్ అంటారు. వీటిని డిజైన్ చేసేది కూడా అలాగే డిజైన్ చేస్తారు. ప్రతి డ్రోన్ కూడా ఒకటి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా అన్నీ ఒక్కసారి వస్తాయి. ఎందుకంటే అప్పుడు సాచురేట్ అయిపోతుంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. క్లాసికల్ ట్రెడిషనల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక ఎయిర్క్రాఫ్ట్ వస్తున్నదంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ని ట్రాక్ చేస్తా, మోస్ట్ థ్రెట్ ఉన్నదాన్ని ఫస్ట్ ట్రాక్ చేసి తర్వాత దాని వెనకాల దాన్ని, తర్వాత వెనకాల అలా ట్రాక్ చేస్తాం. లేకపోతే డిఫరెంట్ సిస్టమ్స్ అలాట్ చేసుకొని డిఫరెంట్ సైడ్స్ నుంచి ట్రాక్ చేసి అలాట్మెంట్ అయ్యి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మిజైల్ని లాంచ్ చేస్తాం. ఇక్కడ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు అయిపోతుంది మిజైల్ వీటి మీద లాంచ్ చేస్తే. కానీ అందుకని మన ప్రెస్ బ్రీఫ్లో చాలా చక్కగా చెప్పారు ఎలా డిస్ట్రాయ్ చేసాం వీటిని అని. యూజ్ చేసింది ఏంటి? షిల్కా గన్స్, Zu-23 గన్స్, L-70 గన్స్. మనకి ప్రిలిమినరీ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లో ఫస్ట్ స్టెప్ అనమాట. అయ్యి లిటరలీ గన్స్, బుల్లెట్స్తో దానికి తగ్గట్టు దానికి ఉన్న వాల్యూ ప్రకారం మనం కూడా మినిమం వాల్యూ ఎక్స్పెండ్ చేసి వి డిస్ట్రాయిడ్ ఇట్.
చాలామంది అన్నారు S-400 యూస్ చేశారు, అది యూస్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ S-400 అనేది 400 కిలోమీటర్ల దూరం ఉన్న టార్గెట్ని కొట్టడానికి క్షమత ఉంటుంది దానికి. అలాంటి దానికి యూస్ చేస్తే దానికి కరెక్ట్ ఉపయోగం అవుతుంది. ఇలాంటి వాటికి యూస్ చేస్తే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేస్తే మనకి ఎక్స్పెండ్ అవుతుందే కానీ బ్రహ్మాస్త్రం అయితే వెళ్ళిపోతుంది. అంటే ఒకవైపు యుద్ధం కోరుకోవట్లేదు, కేవలం ఆ జవాన్లే కాదు, యుద్ధం వస్తే అందరు పౌరులంతా కూడా దానికి బరువు మోయాల్సి ఉంటుందని ఒకవైపు పాక్ చెప్తున్నాయి. మళ్ళీ రాత్రే డ్రోన్లు పంపడానికి వెనుక ఉద్దేశం ఏమంటారు? డ్రోన్స్ ఒక్కటి స్లిప్ త్రూ అయినా సరే దాని ఇంపాక్ట్ ఎంతో అవుతుందండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు, వాళ్ళు ఆర్టిలరీ షెల్లింగ్తోనే పీస్ఫుల్ విలేజెస్ మీద చేసి దాడులు చేసి వాళ్ళు ఏం అచీవ్ చేశారు? 16 మందిని హతమార్చారు. కంప్లీట్లీ ఇన్నోసెంట్ సివిలియన్స్ని, అసలు ఏమీ సంబంధం లేని మనుషుల్ని. వాళ్ళల్లో మళ్ళీ 8 మంది మహిళలు, పిల్లలు. ఎంత దారుణం అండి అసలు. అండ్ మనం ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ అని కొడితే వాళ్ళు వచ్చి ఇలా షెల్లింగ్ చేసి ఇలా చేయటం అసలు అబ్సల్యూట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత ఖండించాలో అంత ఖండించాలి. కానీ ఎంతమంది ఖండిస్తున్నారు, ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు అనేది మళ్ళీ చూస్తే ఆ గేమ్ వాళ్ళు ఎలా అచీవ్ చేస్తున్నారో తెలియదు, కానీ దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ అప్పర్ హ్యాండ్ ఇన్ ద వెస్టర్న్ మీడియా. ఒకవైపు యుద్ధం కోరుకోవట్లేదు అని చెబుతూనే పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపుచరాలను ఎలా చూడొచ్చు? వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు ఎక్కడ బ్యాలెన్స్ ఉండదండి, అసలు సంబంధమే ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మనం ఇన్నేళ్ళ నుంచి మనం చూడలేదా? ఈ లాస్ట్ 78 years ఎప్పుడైనా సరే ఒక పాకిస్తానీ లీడర్ చెప్పింది చేశారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు డిఫరెంట్గా చేస్తారని చెప్పి ఎలా అనుకుంటాం? వాళ్ళు మాకు వార్ వద్దు అంటే దే షుడ్ హావ్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ ద టెర్రరిస్ట్ క్యాంప్స్. మనం చెప్పాము 21 క్యాంప్స్ ఉన్నాయి, ఈ క్యాంప్స్ మీరు యాక్షన్ తీసుకున్నాను. ఏం చేశారు? ఏం చేయలేదు. 15 రోజులు ఆగి మనమే యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళు ఏం చేశారు? సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళారు. వాళ్ళని మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పండి అని. సెక్యూరిటీ కౌన్సిల్ ఏమని చెప్పింది? వాళ్ళకి ముట్టకేసి ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళని, వాళ్ళ హ్యాండ్లర్స్ని, వాళ్ళ స్పాన్సర్స్ని, వాళ్ళ ఫైనాన్షియల్స్ని అందరినీ యాక్షన్ తీసుకోండి అంది. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. దానిపైగా మనం వెళ్ళి వాళ్ళని చంపితే వాళ్ళ ఫ్యూనరల్ ప్రొసెషన్లో ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేసి హై డిగ్నిటరీస్ మళ్ళీ వాళ్ళ జాతీయ పతాకం దాని మీద వాళ్ళ కాఫిన్స్ మీద వేసి మరీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంటే మనం నేను 2-3 సార్లు ఆల్రెడీ మాట చెప్పాను, ఐఎమ్ రిపీటింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దిస్ థింగ్. మన లోకల్ గుండా ఎవరన్నా చనిపోతే వెళ్ళి మనం జాతీయ పతాకం వేస్తామండి ఆ కాఫిన్ మీద? వాళ్ళ పరిస్థితి అది. సో ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఏంటి అనేది వాళ్ళు మాట్లాడేది. మాకు టెర్రరిస్ట్ తెలియదు అంటారు. టెర్రరిస్ట్ తెలియకపోతే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావండి? సో ఇవన్నీ వాళ్ళే ఆన్సర్ చేయాలి. మనం ఊరికే ప్రశ్నలు అడగటమే కానీ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళందరూ ఒకటే. గవర్నమెంట్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, టెర్రరిస్ట్ అవ్వచ్చు, అందరూ ఒకే విధానంలో ఉన్నారు. ప్రపంచం మొత్తానికి తెలుసు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది బహిరంగ రహస్యం కాదని చెప్పి ఆ దేశ మాజీ ప్రధానులు కానీ ఆ దేశ రాజకీయ నాయకులు కానీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనా పాకిస్తాన్ సంబంధాలతో పాటు ఇప్పుడు అమెరికా కూడా మీ ఇద్దరి మధ్య మేము జోక్యం చేసుకోవాలి. దీన్ని ఎలా చూడవచ్చు ప్రపంచ దేశాలు భారత్పై? మొదటిసారి ప్రపంచంలో ఎప్పుడు కూడా మన పరిస్థితి ఎలా ఉండేదంటే, మీరు కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్తే కార్గిల్ అప్పుడు కూడా చూడండి, పాకిస్తాన్ పిచ్చోడు, వాడు ఏం చేసినా మనకు తప్పదు భరించండి, మీరు మటుకు జాగ్రత్తగా ఉండండి, మీరు మటుకు కామ్గా ఉండండి, మీరు రియాక్ట్ అవ్వద్దు అనేవాళ్ళు. అంటే ఏంటి? మంచోడి చేతులు కట్టేసి పిచ్చోడి చేతి కొట్టించుకోవడం అయ్యేది మన పని. ఈసారి మటుకు అస్సలు ఒక్క మాట కూడా మీరు చెయ్యొద్దు అని చెప్పి ఎవరు అంటలా, మీరు తేల్చుకోండి అంటున్నారు. At the highest level, the United States of America today is the number 1 country in the world. What has the Vice President said? It is between them annar. As on today. As on yesterday what they said, odladam. They said something else. But alage, what has Russia said? We are with you. India clears message, clear signal. China, for the first time,
కామ్గా ఉంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎప్పుడు మనం ఏ యాక్షన్ చేద్దాం, టెర్రరిస్ట్ని డిక్లేర్ చేద్దామంటే మసూద్ అజర్ని ప్రతిదానికి చైనా వచ్చి వీటో పెట్టేది, అవనిచ్చేవాళ్ళు కాదు. టిల్ 2019 ఫైనలీ దే హ్యాడ్ టు అగ్రీ. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ చూడండి, ఇంత యాక్షన్ అవుతుంటే దెర్ ఇస్ నాట్ అ సింగిల్ వర్డ్ యాజ్ ఆన్ టుడే. వాళ్ళు ట్రెడిషనల్ ఫ్రెండ్స్గా వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఏం చేసుకుంటారో ఒక పక్కన పెడదాం. చేస్తున్నారా లేదా? బయటకైతే ఏం మాట్లాడలేదు కదా. సో దట్స్ గుడ్ ఎనఫ్. ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్. మన పొలిటికల్ లీడర్షిప్కి, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి, మన ప్రధానమంత్రి గారికి, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, మనం అండ్ త్రివిధ దళాలకి మనం ఎంత మెచ్చుకుంటే అంత వాళ్ళకి బలం వస్తుంది. వాళ్ళు ఈ దేశానికి చేయాల్సిందే చేస్తారు అని ఆశిస్తున్నాను. మీరు వింగ్ కమాండర్గా పనిచేశారు, దేశానికి సేవలు అందించారు. అయితే భారత రక్షణ వ్యవస్థ ముందు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ చాలా తక్కువ అని అందరికీ తెలిసినప్పటికీ అయినా సరే ఏదో ఒక కవ్వింపు చర్యలు చేసి ఏం సాధించడానికి సార్ ఏమంటారు మీరు? పాకిస్తాన్ ఎప్పుడు కూడా చాలా చిన్నదని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదండి. పాకిస్తాన్ వాళ్లకున్న భూభాగానికి మన రక్షణ వ్యవస్థతో పోలిస్తే ఓవరాల్గా ఎంతైనా సరే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మన శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. ఒకటి, వాళ్ళు ఏం చేశారు ఈ లాస్ట్ 50, 60, 78 years వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ వాళ్ళు ఎంత మనకి 25% ఆఫ్ అస్ మన ఎక్స్పెండిచర్ చూసుకుంటే, కానీ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ చూడండి ఆల్మోస్ట్ మనకి బ్యాలెన్స్డ్గా ఉండేది. ఎప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం మన గర్వపడాల్సింది ఏంటంటే అంత మంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంచుకొని కూడా వాళ్ళు మనల్ని ఏం చేయలేకపోయారు. వాళ్ళకి ఎంపీడీఆర్ 45 మొబైల్ పల్స్ డాప్లర్ రడార్స్ అని ఎంపీడీఆర్ జర్మన్ ఎక్విప్మెంట్ సీమెన్స్ వాళ్ళది 45 kilometers చూసేది, 60 kilometers చూసేది, 90 kilometers చూసేది. 3 layers ఆఫ్ రడార్స్ ఉండేవి. దానికి మళ్ళీ జిరాఫ్ రడార్ అని చెప్పి ఇంకోటి సపోర్ట్ ఇచ్చేది. దానికి మళ్ళీ ఇప్పుడు మోడర్న్ మన S-400 అని చెప్పి మనం ఎంత గర్వపడుతున్నామో, వాళ్ళు చైనా నుంచి దే హ్యావ్ టేకెన్ ద సిమిలర్ సిస్టమ్స్. ఒకటి 9 Alpha is capable of 150 kilometers, 9 Bravo is capable of 300+ kilometers. సో వాళ్ళకు కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అయినా సరే మనం అచీవ్ చేయగలిగింది ఏంటి, వాళ్ళు అచీవ్ చేయగలిగింది ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఇది కేవలం ఆపరేషన్లోనే ఇంత భారీ స్థాయిలో పాకిస్తాన్పై పైచేయి సాధించాం. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన ప్రతి చొరబాటును కానివ్వండి, ప్రతి దాడిని కానివ్వండి, ధైర్యంగా ధీటుగా తిప్పికొట్టగలిగాం ఇప్పటి వరకు. అయితే ఇంకా అభి ఖేల్ బాకీ హే, ఎలాగైనా సరే శత్రువుని తుదబుట్టించే వరకు భారత్ పోరు ఆపేది లేదు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.